ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా? ఇంత దోచుకోవాల్సినంత అవసరమా? ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటికి పోతే చందాలు ఇస్తారు కదా బతకడానికి. ప్రజల పేరు చెప్పుకొని, పార్టీల పేరు చెప్పుకొని, ప్రజల ముందుకు వచ్చి ఓటేపించుకొని ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు, ప్రాణాలకు రక్షణ లేదు, పిల్లల జీవితాలకి రక్షణ లేదు, ఆస్తులకి రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని వ్యక్తిని గెలిపించుకొని తప్పు చేశామయ్యా, తప్పకుండా నిన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నారంటే తట్టుకోలేక మా సోదరుడు చాలా విచిత్రమైన వేషాలు. కమలాసంలో కొన్ని షేడ్లు చూసాం. మా ఊళ్ళో దశావతారంలో నేను కమలాసన్ చూసి మహానటుడు అనుకున్నా. ఇతను సినిమాల్లో కానీ పోటీ చేస్తుంటే ఇతను నటనకి అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదేమో. ఏమయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మనిషిని విమర్శించే ముందు, నా ముందు ఏలు చూపే ముందు నీ వైపు 4 ఏళ్ళు చూస్తున్నాయి. ఏం కావాలి ప్రజలు నిన్నేమి పెద్ద మనిషి అనుకోవటంలే. నీ నకసిక పర్యంతం నీ యొక్క జీవిత చరిత్ర అంతా కావాలి ప్రజల దగ్గర ఉంది. నువ్వు ఏం చేస్తున్నావో తెలియదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దొంగని ముందు నువ్వే పరిగెత్తి అరిస్తే నేను కూడా దొంగలను పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను కాబట్టి నన్ను అనుమానించడం అనుకుంటున్నావేమో. కావలి టౌన్లో ఉన్నటువంటి 80,000 ఓటర్లు, నియోజకవర్గంలో 2,30,000 ఓటర్లు రెడీగా ఉన్నారా నీ దొంగతనాన్ని పట్టించేదానికి. నువ్వు కూడా ఈరోజు దొంగలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నిజంగా ప్రెస్ మీట్కి, విలువలకి, మాటకి అసలు నవ్వొస్తుంది బ్రదర్. నువ్వు చేసే పనులు అంటే నువ్వు మాట్లాడితేనే అది వాస్తవాలు అనుకుంటే అవన్నీ కుదరదు. ప్రజాకోర్టులో, ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు తెలిసినవి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని, లేదంటే పాపం వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని రాపించినంత మాత్రాన ఏది జరగదు బ్రదర్. నువ్వు నిద్రలేసి నా గురించి మాట్లాడే ఏకైక ఇష్యూ అన్నవరం క్వారీ నాయన. అరే బాబు, నువ్వు రాజకీయాల్లో పుట్టక ముందు నా క్రషర్ పుట్టింది నాయన. నువ్వు నిన్న వచ్చినోడు నా గురించి మాట్లాడితే, నా వ్యాపారం గురించి మాట్లాడితే, నువ్వు 2009లో కావల్లో అడుగు పెట్టే నాటికే నేను క్రషర్ పెట్టున్నాను ఆయన. లైసెన్స్ లేకుండా నాడు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత నీ పార్టీ, ఇన్ని పార్టీలు పరిపాలిస్తే ఇన్ని పార్టీల్లోనూ నా క్రషర్ రన్ అయింది నాయన. నేను ఏదన్నా తప్పులు చేస్తుంటే ఎక్కడోదక్కడ దొరుకుండేది నాయన. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, నీకు నాకు విభేదాలు వచ్చిన తర్వాత, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్న తర్వాత నీకు వణుకు పుట్టి ఎక్కడో దగ్గర నేను చేసిన దొంగతనాలన్నీ బయటకు వస్తే ఎదుటి వ్యక్తి మీద కూడా ఏదో ఒకటి బురద జల్లాలంటే తన దగ్గర కూడా ఏదో ఒకటి ఉందని చెప్పేదానికోసం నువ్వు చేసిన కార్యక్రమం నాయన ప్రతాప్ కుమార్ రెడ్డి. నువ్వు ఇప్పుడు ఇటువంటి ఇంక 4 చెయ్యి, ఇంకొక 4 కాదు 40 చెయ్యి, కానీ నా క్యారెక్టర్ నువ్వు మార్చలేవు నాయన. నేను రౌడీనో, దుర్మార్గుడినో, దుష్టున్నో కావలి ప్రజలందరికీ తెలిసిన ఆయన. ఎమ్మెల్యే చాటును చేసిన రౌడీజం, ఎమ్మెల్యే చాటును అడ్డు పెట్టుకుని పైలాన్ని పగలగొట్టిన రౌడీజం, ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాన్ని కోల్చేసినటువంటి వైనం, అదేవిధంగా కొన్ని వేల మందిని తన్నించిన వైనం, మీరు వెనక మర్డర్లు చేయించిన వైనం అన్నీ కూడా 2024 జూన్ తర్వాత బయటకు వస్తాయి నాయన. అన్నిటి మీద మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరుగుద్ది, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది. కావల్లో ఎంతమంది ఉమెన్స్ మిస్ అయ్యి ఉన్నారో, ఎంతమంది యువకులు మిస్ అయ్యి ఉన్నారో, మిస్ అయిన యువకుల యొక్క జీవితాలు ఏమున్నాయి అన్నీ తెస్తాం బ్రదర్. తప్పకుండా ఏ ఒక్కటి వదలొద్దు బ్రదర్. నువ్వు కూడా నా విషయాలు ఏది వదలొద్దు, నీ విషయాలు కూడా నేను ఏది వదలను బ్రదర్. వైజాగ్లో పుట్టిన గంజాయి, వైజాగ్లో పుట్టిన హెరాయిన్, ఎలా బ్రెజిల్ నుంచి వచ్చినట్టు విజయవాడకు వచ్చి వైజాగ్ వచ్చినటువంటి మారక ద్రవ్యాలు వైజాగ్ వస్తున్నాయో, వైజాగ్ నుంచి కావలకు వస్తున్నాయో అన్నీ కూడా తీద్దాం బ్రదర్, అన్నీ తీద్దాం. నీకు తోడుగా వచ్చిన విజయసాయి రెడ్డి ద్వారా వస్తున్న అవి కూడా తీద్దాం బ్రదర్. ఆడిపో బ్రదర్. కావలి కనకపట్నం పవిత్రమైన పట్నం. కావలిలో నీలాంటి అవినీతి పనులకు తావు లేదు బ్రదర్.
ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా బెంగళూరు పోవడానికి బస్సు రెడీ చేసుకో, అన్నీ చూస్తారు బ్రదర్. నువ్వేదో అరిసి గీ పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఊరు ఉరికి వెళ్ళలేరు. అన్నిటికీ మేము సిద్ధమై వచ్చాం బ్రదర్. నీతో యుద్ధం చేయాలంటే రాక్షసుడితో యుద్ధం. హీరో ఆఖరిలోనూ విజయం సాధించేది. ఈ లోపల అన్ని హీరోలకు ఇబ్బందులే. కాబట్టి నీ రాక్షస తత్వాన్ని చూసి నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చాను బ్రదర్. ఈ రోజున నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పొచ్చు, పెయిడ్ ఆర్టిస్ట్ చేత 100 రకాల పోస్టులు పెట్టచ్చు. ఎన్ని పెట్టినా, ఎన్ని రకాల కుయుక్తులు పనినా నీ అవినీతి భోగోతం ప్రజలకు తెలిసింది. నీ అక్రమ గంజాయి వనం ప్రజలకు తెలిసింది. నువ్వు కావలిలో బ్రౌన్ షుగర్ హెరాయిన్ ని సప్లై చేస్తున్న విషయం ప్రజలకు తెలిసింది. నిన్ను వ్యతిరేకించిన యువకులను నువ్వు చంపించిన వైనం కావలి ప్రజలకు తెలుసు. అన్నీ తెలుసు బ్రదర్. ఎవరిని రౌడీలు పెంచుతున్నారో, ఎవరిని ప్రజలను కొట్టిస్తున్నారో, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో కావలి ప్రజలు అందరూ తెలుసుకున్నారు. తప్పకుండా రేపు జరిగేటువంటి మే 13 జరిగే ఎన్నికల్లో నాకు బుద్ధి చెప్తారో, నీకు బుద్ధి చెప్తారో. ఇంకెందుకు నాయన 40 రోజులు వెయిట్ చేయనాయన. నీ ఓపిక తొందరలో ఉన్నావు నువ్వు బెంగళూరు పోవడానికి. నువ్వు ఎన్ని బెంగళూరులో ఎన్ని రియల్ ఎస్టేట్లు చేసి ఎంత దొంగతనాలు చేసావు బ్రదర్. మంగళగిరిలో నీ ఆస్తులు ఎందుకు కొనలేదు బ్రదర్? ప్రజలు ఎంత డీవియేషన్తో కట్టావు బ్రదర్. నువ్వు ఎన్ని అక్రమాలు చేసి కట్టావు బ్రదర్. 7 ఎకరాలు లేఅవుట్లు వేసావు బ్రదర్. భూమి ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి బ్రదర్. చేసిన అరాచక దొంగగా ఒకటి అందరూ నీలాగే కనిపిస్తాయి బ్రదర్. అందరూ నాలాగే ఉండాలంటే మేము ఉండలేము బ్రదర్. మేము ఒక సిస్టానికి ఆధారపడ్డాము. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.